అందరికీ నమస్కారం అండి. స్వామి శరణమయ్యప్ప. మాది ఈస్ట్ గోదావరి. అంటే ఆంధ్ర నుంచి ఒక 80% మొత్తం శబరిమల వచ్చేదంతా తెలుగు వాళ్లే. కానీ ఈ రోజు అనుభవించిన ఈ కర్మ ఎవడు కూడా అనుభవించడు. ఎందుకంటే దేవుడి మీద విరక్తి పుట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వం, ఈ కేరళ ప్రభుత్వం చేస్తుంది. ఎవరిని పట్టించుకునేది లేదు. చిన్నపిల్లలైతే వాళ్ళ చట్టారో బతుకుతారో కూడా తెలియలేదు. పెద్దోళ్ళు చిన్నపిల్లల్ని చాలా అస్తవ్యస్తంగా ఇవాళ ఈ వ్యవస్థ తయారైంది. హిందూ దేశం అయ్యి ఉండి అదే ఇదే పాకిస్తాన్ లాంటిదో లేకపోతే ఇంకో దేశంలో అయితే ఇలాగే ఏమన్నా వేల మంది వెళ్తుంటే వాళ్ళ ఆదాయం కోసమైనా సౌకర్యాలు కల్పిస్తారేమో. అంత దరిద్రంగా ఉంది. ఇంతటి నీచమైన మెయింటెనెన్స్ ఎక్కడ ఏ ప్రభుత్వం చేయదు. ఇదే తిరుపతి వారోత్సవాల్లో ఏదైనా ఎంతటి జరిగినా షిరిడి అవునా ఏదైనా అవునా షిరిడి వెంకటబాబు గుడి ఏదైనా సరే సౌకర్యాలతో ప్రజలందరూ కూడా మెప్పును పొందడానికి ఉంటది. మరి ఇంత ఘోరంగా ప్రజల్ని మళ్ళీ అయ్యప్ప స్వామి గుడికి రావద్దని శిక్ష వేసినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరించింది. దీని గురించి ప్రతి ఒక్కరు దృష్టి నుంచి ఏదైనా జీవో తెచ్చి హిందూ దేశం అన్నదిగా లాలేదు. ఇది ఏదో క్రిస్టియన్ దేశం లేకపోతే ముస్లిం దేశం కింద ఉంది. చాలా అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ అయితే. ఇంతటి దుర్మార్గంగా ఈ ఇంతటి మహోన్నతమైన గుడిని ఇంత అపవిత్రంగా చేసి ఈ విధంగా చేయాలంటే దుర్మార్గం, దుష్టం. దీన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి చేరాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మన హిందూ దేశం లేకపోతే ఇంత దరిద్రంగా ఇలా తయారవుతుందని ఎట్టి పరిస్థితులు అనుకోరు. మాలలు వేయడానికి కూడా భయపడే అయ్యప్ప స్వామి భక్తులు మాలలు వేయడానికి కూడా భయపడతారు. ఈ విధంగా ఉంటే చస్తారో బతుకుతారో తెలియని విధంగా తయారైంది. అందరూ దీన్ని గ్రహించి వచ్చి ప్రయాణికులు ఒక అవసరమైతే 2 రోజులు వెనక్కైనా వేసుకుని ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తెలుగు వాళ్ళు 80% కేరళ వెళ్తారు. దీని గురించి కూడా మీరు ఆలోచించి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లి కేరళ ప్రభుత్వంలో మాట్లాడాలని లోకేష్ గారికి మన పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. స్వామి శరణమయ్యప్ప.